సార్ ఈ రోజున మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి లోకేష్ గారు గతంలోనే చెప్పారు. రాష్ట్రంలోనే రోల్ మోడల్ నియోజకవర్గంగా నేను మారుస్తాను. మా నియోజకవర్గ ప్రజలు నన్ను అంత భారీ మెజారిటీతో గెలిపించడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని కానీ ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని చెప్పి. అంటే మొదటి నుంచి కూడా చూస్తే సార్ ఆయన గెలవక ముందు కూడా ఇదే నియోజకవర్గంలో ఎంతో కష్టపడ్డారు. ఆయన గెలవకపోయినా కొన్ని పథకాలు కూడా ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉందంటారు ఆయన పనితీరు ఎలా ఉంది గత 2 ఏళ్లుగా? అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మా మంగళగిరిలో మా లోకేష్ గారు గెలిపించుకుంటాం నిజంగా మా దేవుడు మాకు ఒక వరం ఇచ్చినట్టే. ఇలాంటి ఎమ్మెల్యే ఆంధ్రదేశంగా ఇంకా మా మంగళగిరే కాదు, 2 దేశాలు ఎదురు చూస్తున్నాయి ఇలాంటి నాయకుడి కోసం, ఇలాంటి యువత కోసం ఎదురు చూస్తున్నాయి. తెలంగాణ చూడండి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూస్తుంది, ఈ పక్క రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఇలాంటి నాయకుడు ఉండాడా అని అనిపిస్తుంది. తండ్రికి తగ్గ తన్నుడిగా అనిపిస్తుంది. నారా లోకేష్ గారు అంటే ఒక్కొక్కరికి ఎట్లా చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు ఆయన నిద్రపాడు, మంత్రులు నిద్రపానీడు. ఏదైనా పని కావాలంటే నేను ఉన్నాను అంటాడు. ఒక కార్యకర్తకి ఆపతుందంటే నేను ఉండ అంటాడు. కనీసం ఒక అన్న కాదు, ఒక తమ్ముడు కాదు, ఒక తండ్రి కూడా అంటాడు ఆ మాట. నేనుండను ఎమ్మటే కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ముందు తరుగుతాడు, ముందు వాళ్ళ బాధ ఏందో చూడండి అని అంటాడు. మా నొలకబేటలో 60 సంవత్సరాలు నొలకబేట పుట్టి 59 సంవత్సరాల నుంచి ఖాళీ స్థలం ఉంది. ఏ నాయకుడు వైసీపీ పరిపాలించింది, కాంగ్రెస్ పరిపాలించింది, నాకు తెలిసి సిపిఎం పరిపాలించింది. ఒక్క నాయకుడు ఇక్కడ ఒక మట్టి తట్టేసినాడు. ఇవాళ రోజు మా లోకేష్ గారు ఇది కట్టాడంటే మా జన్మ ధన్మైపోయినట్టు. అట్లాగే ఉర్దూ లైబ్రరీ, సాధికానం, ఎన్నో మా నొలకబేటకి ఎన్నో పథకాలు చేశాడు. అలాంటి నాయకుడు మాకు ఉంటాం, మా జన్మ ధన్మైపోయినట్టే. అది ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అంటే గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన యువగళం పాదయాత్ర అయితేనేంటి, లేకపోతే అనేక రకాలుగా బాడీ షేమింగ్ అయితే ఏంటి, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. దాన్ని అన్నీ తట్టుకొని ఈ రోజున మన మంగళగిరి మన లోకేష్ అనిపించుకున్నాడంటే ఎలా చూడాలి? ఇది ఎట్లా ఉందంటే, సారు పాదయాత్ర చేసేటప్పుడు లాస్ట్కి నుంచుంటాను కూడా స్టూల్ లేకుండా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఒక కోరిలోనే కాదు, ఒక మెయిన్ రోడ్లో గాను ఆయన మేము దగ్గర ఉండి చూసాము. ఆ బాధలు బడి కూడా కాళ్ళు నొప్పి పుట్టినా, చెమట్ల కారినా సరే నా ప్రజలు నా దేశం అని ముందుకు సాగి ఒక యువతని ముందుకు నడిపించిన నాయకుడు మన లోకేష్ గారు. ఏంటి ఎక్కడ ఇబ్బంది ఉంటో సరే ముందుకెళ్ళిన నాయకుడు మన లోకేష్ గారు. నా వయసులో, నా అనుభవంలో ఇంత మట్టికి నాయకుడు నేను ఎప్పుడు చూడలేదు, ఇక చూడను కూడా ఇలాంటి నాయకుడిని. విద్యాశాఖ మంత్రిగా స్కూళ్ళల్లో ఈ రోజున పిల్లలకి మంచి భోజనం ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే యూనిఫాములని కానీ, మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా ఉద్యోగ అవకాశాల కోసం పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలని ఆయన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఆయన చిన్న వయసులో అయినా కూడా విద్యాశాఖ అంటే అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో 4 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లగాడికి ఇచ్చేవాడు. ఈడు వచ్చి ఏం చేసేవాడు చేస్తా, నాకు చూసావా నాకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందని కూడా పాపం ఆ పిల్లలు మొహం బెక్కేసేవాళ్ళు. ఆ తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కాదు. ఇవాళ రోజు మన నాయకుడు మన లోకేష్ గారు వచ్చిన తర్వాత 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకెత్తే వాళ్ళ బాధలు సాధలు మొత్తం తీసి ఒక లోకేష్ గారు ఒక పెద్ద కొడుకు మళ్ళీ వాళ్ళ ఇంట్లో మెదుగుతున్నారు. ప్రతి ఒక్కడు ఆనాడు ఎన్టీఆర్ గారికి దండం పెట్టారు, ఈనాడు లోకేష్ గారికి దండం పెడుతున్నారు. మా లోకేష్ అంతకేంది మా స్కూల్ ఉన్నాడు, గవర్నమెంట్ స్కూలు. ఇంత మట్టి తట్టబేసి పొజిషన్ లేరు. ఇవాళ స్కూల్ చూడండి, ఏది కావాలంటే ముందుకు వస్తుంది. ఏది కావాలంటే లేదు మా టౌన్ ప్రెసిడెంట్ గారిని అడిగినా సరే ఆయన చేపిస్తున్నాడు. మా సార్ చేపించేసి ఈ స్కూలే కాదు, వండిబెల్లే కాదు, పెనమాగ కాదు, మంగళగిరే కాదు, ఎక్కడ చూసుకున్నా సరే స్కూలు ముందు అభివృద్ధి. తల్లి తండ్రి స్కూలు ముందు. పిల్లలు ఏం చేస్తారు, మన ఇంట్లో ఉండేది రేత్రి పిల్లలు, మన ఇంట్లో ఉండేది పిల్లలు రేత్రి, పొద్దుగూగులు ఉండేది పిల్లలు స్కూల్లో. వాళ్ళు మట్టి ఆడేస్తారు, తన్నుకొని వస్తారు. మా మట్టి ఏంద్రా బాబు అని నేను పడ్డా అంటారు. ఇప్పుడు చూడండి స్కూలు నిర్మాతలో చూడండి, నిర్మాత స్కూలు కనీసం దేనికి పనికిరాదు, ఒక మూల ఉండే స్కూలు. ఇవాళ చూడండి కాలేజీలు కూడా పనికిరాదు దాని కింద. ఆ స్కూల్ కింద కాలేజీలు కూడా పనికిరావు. వర్క్ అయితే బాగా చేస్తున్నాడండి. ఇలాంటి నాయకుడు మళ్ళీ మాకు కావాలా, మా జన్మ ధన్మైపోవాలి, ఇలాంటి నాయకుడు మాకు కావాలా. లోకేష్ గారు ఏదైతే చెప్పారో మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ చేస్తానని చెప్పి ప్రతిదీ కూడా ఆయన చేసే కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజున ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చాడో ఆయన మీద నమ్మకం పెట్టుకుని గెలిపించిన ప్రతి ఒక్కళ్ళ ఆశలు ఆశయాలని ఈ రోజున ఆయన సాధిస్తున్నారంటే ఎలా చూడాలి, ఎలా అనిపిస్తుంది మీకు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు? చాలా బ్రహ్మాండంగా ఉందండి. అంటే ఆయన ఒక ఎమ్మెల్యేని కూడా మాట్లాడలేదు మేము, ఆయన చేసి పనులను బట్టి మాట్లాడుతున్నాం. అటు చూస్తే ముస్లిమ్స్కేమో సాదిఖానా కట్టారు, ఇక్కడికి వచ్చేటప్పటికేమో కమ్యూనిటీ హాల్ కట్టారు, ఇవాళ ఓపెన్. మళ్ళీ స్కూల్ పిల్లలకు కూడా వీళ్ళకి ఇది పిల్లలకి జాబ్ వీటికి నెల పడతాయి కదా, అవి అబ్జర్వేషను. తర్వాత మళ్ళీ రేషన్ కార్డులు కానీ
వీళ్ళకి అందినగా లేదని మళ్ళీ వాళ్ళ నాయకులకు ఫోన్ చేసి ఏ వార్డుకి ఆ వార్డుకి వెళ్ళి అందాక పోతే మీరు దగ్గరుండే ఇప్పించండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ప్రతి విషయాన్ని కూడా చాలా ఇంటెలిజెంట్గా తీసుకుంటున్నారు. పట్టాలు కూడా ఇచ్చారు మొన్న, కొంతమందికి కూడా ఇక్కడ ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తాము త్వరలో అని చెప్పారు. మహానుభావుడు అన్నీ కూడా నెంబర్ 1గా చేస్తున్నారు. ఆయన గురించి ఆలోచించే ప్రశాంతే లేదు. ఇప్పుడు మాకు ముగ్గురు ఉన్నారు. ఎవరు? మోడీ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇటు మా లోకేష్ బాబు గారు ఉన్నారు. ఈ ముగ్గురు ఒకటే మాట, ఒకటే లోకంగా ప్రయాణం పరిగెడతానే ఉన్నారు. భగవంతుడి దయ వల్ల చిన్న వయసు అయినా కానీ అంత పరుగు పరిగెడతాడని మేమే ఊహించలా. నాకు 60 సంవత్సరాలు, నేనే ఊహించలా ఈ అబ్బాయి ఏం చేయగలడే, ఏం పరిగెట్టగలడే అనుకున్నాం. అటువంటిది మామూలుగా లేదు. ఎక్కడో క్రికెట్ ఆడుతున్నా సరే క్రికెట్కి వెళ్ళి మళ్ళీ తెల్లారి ఇక్కడ ప్రోగ్రామ్ ఉందంటే ఇంటికి వచ్చేసారు. ఆయన ఇంటికి వచ్చి అంటే ఆయన ఈ రోజున ఒక విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా ఆయన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలను కూడా ఫాలో అప్ చేసుకుంటూ అసలు గతంలో ఎవరైనా ఇట్లా అసలు గతంలో కాదండి, మేము వెళ్ళి సంతకం పెట్టించుకోవాలన్నా కూడా మాకు మండల ఆఫీస్ కూడా దిక్కు లేకుండా పోయిందండి. ఈయన వచ్చిన కాడి నుంచి మేము మండల ఆఫీస్ ముందుకు వెళ్తే ఏం కావాలి మీకు, దేని గురించి వచ్చారు మీరు అని ఇమ్మీడియట్గా ఆ పని అయిపోతే ఓకే, లేకపోతే ఎల్లుండి రండమ్మా అని చెప్పటం, రిప్లై ఇవ్వటం. మాకు స్కూల్ కాడికి వెళ్తే చాలండి. ఇప్పుడు ఈ రోజు పేరెంట్స్ మా పిల్లల్ని తీసుకొని స్కూల్ కాడ దేపెడుతుంటే ఆ లోపల ఉన్న హెడ్ మాస్టర్ గారు వచ్చి ఏంటమ్మా మీరు వచ్చారు ఇంటికి, పిల్లల్ని పంపిస్తే చాలు కదా అని గవర్నమెంట్ స్కూల్ కాడికి వెళ్తే కూడా మాకు రెస్పెక్ట్గా ఇస్తున్నారు. ఇవాళ మేము ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటే వాళ్ళు వదిలేసి లోకేష్ బాబు గారు వచ్చిన కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాం. ఎందుకు తల్లికి వందనం కానివ్వండి, లేకపోతే పిల్లల యూనిఫామ్లు కానివ్వండి, మధ్యాహ్న భోజనం అని కానివ్వండి, గతంతో పోలిస్తే ఎలా ఉంది సార్ ఈరోజు? అసలు నెంబర్ 1 అండి. యూనిఫారం కానీ, షూలు కానీ, బ్యాగులు కానీ, మధ్యాహ్నం భోజనం కార్యక్రమంలో డైలీ గుడ్డు పిల్లలకి అది పడుతుందా లేదని చెప్పి మళ్ళీ ఎంక్వైరీ చేపిస్తున్నారు. ఆ సార్ తాలూకు నుంచి అయితే మళ్ళీ ఎంక్వైరీ చేపిస్తున్నారు. మాకెవరికి ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా వస్తా మమ్మల్ని అడుగుతున్నారు, బాబు ఏమేమి పెడుతున్నారు ఆ స్కూల్లో అంటే ఎవరో అడుగుతున్నారు కదా అని మేము అనుకుంటున్నాం. తీరా చూస్తేనేమో సార్ మనుషులు ప్రతి దానికి ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రతి దానికి ఇవాళ లోకేష్ బాబు గారు మాకు మంత్రి అవటం వల్ల ఈ స్కూల్కి సంబంధించిన దానికి చాలా హైలైట్గా ఉందండి. మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించలేక మేము మానిపించుకొని ఇళ్లలో పెట్టుకున్నాం మొన్నటి వరకు. ఇప్పుడు అటువంటిది గవర్నమెంట్ స్కూల్లో నెంబర్ 1గా ఉంది. యూనిఫారం పొద్దున్న మాకన్నా ముందు లెగిసి వాళ్ళు స్నానాలు చేసే చిన్నపిల్లలైనా సరే ఆ యూనిఫారం వేసుకుని షూ తొడుక్కొని మేము రెడీ, ఇంతకుముందు వెళ్తున్నాం స్కూల్కి అనేవారు, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నారు మేము రెడీ అని. మాకు చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లలు ఈ రకంగా చదువుకోవటం, ఈ రకంగా చేయటం. లోకేష్ బాబు గారికి చిన్నపిల్లడు కాబట్టి దండం పెట్టకూడదు, అటువంటి మహానుభావుడు మాకు ఉండాలి. త్వరలో కూడా మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటూ చివరిగా భవిష్యత్తు నాయకుడిగా ఈ రోజున లోకేష్ బాబు గారు అంటే లోకేష్ గారు తీర్చిదిద్దుతున్న పరిస్థితి కానీ, లేకపోతే గతంలో ఎన్నో ఇబ్బందులని తట్టుకొని ఈ రోజు నిలబడి పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు తేవాలి, పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలి, ఈ తరహా ఆలోచిస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట వీళ్ళు వైసీపీ నాయకులు ఏదో ఒకటి సార్ ఎక్కడ కాదు. అసలు పాదయాత్రలోనే నానా నరకం చూపించారు, రోడ్డు మీద కూర్చోబెట్టారు, లోపలికి వెళ్లకుండా చేశారు, అన్నిటిని తట్టుకున్నాడంటే ఇప్పుడు ఆయన చేతిలోనే ఉందండి ఇది. ఆయన ఎన్ని వచ్చినా కూడా ఏమీ లెక్క చేయరు. ఈయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ తుఫాన్ వచ్చినా సరే ఇలా చేస్తారన్న పని చేసి వస్తారు వీళ్ళు, దాని గురించి డౌటే లేదు. మళ్ళీ నెక్స్ట్ కూడా వీళ్ళు ముగ్గురు ఒకటే పడవ ఒకటే దారి, దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఎందుచేతంటే వాళ్ళు చేసే పనులు అలాగున్నాయి. అంచేత మేము చాలా సంతోషం. మైనార్టీగా మాత్రం మోడీ గారిని చాలా సంతోషిత. బాబా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అన్ని నియోజకవర్గాల్లో, ఒక మంగళగిరి మాత్రమే కాదు, ప్రతి నియోజకవర్గంలో నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ, ఎస్పెషల్లీ నారా లోకేష్ గారు ఏదైతే చెప్పారో నేను ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటాను మంగళగిరిని అన్న ఆయన చెప్పిన మాట ప్రకారం జరుగుతుందంటారా? ఖచ్చితంగా చేస్తున్నారండి. ఏదైనా సరే చెప్పి మనం వెళ్ళి రాండి, నా దగ్గరికి వచ్చి మాట్లాడండి, లేకపోతే మా ఆఫీస్కి వచ్చి వెళ్ళండి అని చెప్తున్నారు. మనం వాడికి వెళ్తే జరుగుతున్నాయి. ఇప్పుడు పొలం కానీ ఏదన్నా పడనే కానీ ఏదన్నా తేడాలు ఉన్నాయి కానీ పొలం సర్వేలు కానీ ఇవన్నీ కరెక్ట్గా చేపించేస్తున్నామండి. ఇది వరకు అసలు ఎవరూ చేపించలేదు. ఎప్పుడు కూడా మా చరిత్రలో కూడా నేను ఇన్ని సంవత్సరాలు చూశాను కానీ ఇవన్నీ నాకు తెలిసిన వరకు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఎవరు వెళ్ళినా పని చేస్తున్నాడు. పలానా రోడ్డు ఇట్లా తేడా ఉంది అంటే ఆ రోడ్డు పరిష్కారం చేస్తున్నాడు, చెయ్యండి పంపిస్తున్నాడు. అంటే ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే కానీ లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళే సరి చేసేస్తున్నారు. మనకి నాయకులే చేస్తున్నారు. తర్వాత ఆయన దగ్గరికి అవసరం వాళ్ళు చెప్పుకుంటున్నారు, వెళ్ళి వాళ్ళు చెప్పుకుంటే ఆయన చెప్పినట్టు వీళ్ళు చేస్తున్నారు.
కానీ ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు నాకు తెలిసిన తర్వాత ఎవరు కూడా ఇట్లా చేసిన వాళ్ళు లేరండి. మీ మంగళగిరి బాబాయ్, మీ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఒక మంత్రిగా కూడా ఉన్నారు. ఒకవైపు ఐటీ శాఖ మంత్రి, మరోవైపు విద్యాశాఖ మంత్రిగా ఆయన మార్కు చూపించుకుంటూనే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ నియోజకవర్గం గురించి కూడా ఆయన ఆలోచిస్తున్న తీరు ఎట్లా ఉంది బాబాయ్? బ్రహ్మాండంగా ఉంది. దాని గురించి అసలు మనకి ఇక్కడ కానీ ఎక్కడైనా సరే మండలం మొత్తం తాడేపల్లి మండలం కానీ మంగళగిరి మండలం 2 మండలాలు కూడా ఆయన మొత్తం చేసుకొని కరెక్ట్గా చేసుకొస్తున్నాడు. ఆ రకంగా చేస్తున్నా కూడా ఏమీ చేయట్లేదు. ఏదో కూటమి నాయకులు ఏదో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, మళ్ళీ మేము వస్తాం, ఒక్కొక్కటి సంగతి తెలుసు. ఇప్పుడు ఆయన నమ్మలేదు అనుకోండి, యాంటీ వాళ్ళు ఏం చేస్తారు, ఈయనకి ఎట్టో కూడా బురద పోద్దామా, నీళ్ళు చల్దామా, లేకపోతే ఆయన పడేద్దామని చూస్తూ ఉంటారు. కానీ అది పడేస్తే జనాభా కూడా అనవసరం అండి అసలు. అంత ఆ రకంగా చేస్తున్నాడు. మనకి అన్ని ఏది కావాలన్నా కూడా వెళ్ళి మనం అడిగితే చేస్తున్నాడు. దేవుడు ఏదైనా ఫంక్షన్ చేస్తున్నా కూడా ఇస్తున్నాడు, ఏది కావాలన్నా చేస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్తే. గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాల మీద వాళ్ళ బొమ్మలు వేసుకొని అదే అంటే ఇప్పుడు ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ రాజముద్రతో మీకు పాస్ పుస్తకాలు ఇవ్వడం కానీ మీ పేర్ల మీదే మీకు ఉండేలాగా అప్పుడు న్యాయం చేయలేదండి. చెప్పేవాళ్ళే కానివ్వండి, చేసేవాళ్ళు కాదండి. నేను 100 సార్లు తిరిగినా కూడా నాకు అవ్వలేదు. గుంటూరు నుండి మంగళగిరి అన్నీ తిరిగినా కూడా అవ్వలే నాకు. ఎప్పుడు పోయిన 4 సంవత్సరాల క్రితంలో మానేశా. ఇంకా తర్వాత ఆయన వచ్చిన తర్వాత చేపించారు. మా చంద్రబాబు కూడా చెప్పి చేపించాడు. మనకు అయిపోయింది, సాఫీగా ఉందాం. పలపరను బ్రహ్మాండంగా ఉంది. ఇంతకన్నా చేసే మనగాడు కూడా నాకు దొరకలేవు. ఈ మంగళగిరి మండలంలో కానీ ఈ చుట్టుపక్కల కానీ నాకు ఎక్కడ తగలలేదు. నేను చేసేది వ్యవసాయమే కానీ పెద్ద ఏదో మామూలుగా వ్యవసాయం చేసుకుంటా ఉంటా అంతే. ఇప్పటికప్పటికి నేను పెద్ద ఎరగబడి చదివింది కాదు, నాకు బాగానే ఉంది. మాది కంటరాజు కొండూరు గ్రామం, దుగ్గిరాల మండలం. నా పేరు లంకా నరసింహారావు. అయితే ఈ పెద్దోట్లపూడి ఛానళ్ళకి నా ఊరు వచ్చినప్పుడు నాకు భూమి లేకపోయినా ఆ ఊళ్ళో ఆ రైతుల ప్రయోజనం కోసం నేను రైతుల తరఫున నేను అడిగాను. 3 ఆప్షన్స్ ఆయన దగ్గర పెట్టాను. ఒకటి రోడ్లు అడిగాను, అది గెలవంగానే ఆ రోడ్డు మాత్రం ఇచ్చాడు. రెండోది ఇంకోటి ఇప్పుడే రెడీ అవుతుంది. కాలువ పెద్దోట్లపూడి హై లెవెల్ ఛానల్ చంద్రబాబు గారి హయాంలో లోగడ అది 75% పూర్తయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది పూర్తి చేయలేకపోయాడు. దాని విషయమై నేను కంటరాజు కొండూరు గ్రామంలో మన రచ్చబండ కార్యక్రమానికి లోకేష్ గారు వస్తే ఆయన్ని నేను అడిగిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎమ్మటే దాని మీద శ్రద్ధ పెట్టి ఆ రోడ్డు ఒకటి ఇదొకటి ఇచ్చాడు. మనం 3 ఆప్షన్స్ ఇచ్చాం, 3లో 2 నెరవేర్చాడు. ఇంకా 2 రోడ్లు ఉన్నాయి అక్కడే పొలం మీద. నాకేం భూమి లేదు. గతంలో నువ్వు అంటున్నావు నేను అడిగితే ఆయన చేసేసాడు అని చెప్పి. మరి ఇలా గతంలో కూడా వైసీపీ నాయకులు ఉన్నప్పుడు అడిగితే చేసే పరిస్థితి ఉందా? లేదు. బజారుకు వచ్చి మాట్లాడే అంత సీన్ కూడా లేదు. ఎవడగాడు భయపడి ఇళ్లలో కూర్చొని మొన్న ఎక్దమ్ 151 నెలలు తీసుకొచ్చి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి మధ్యలో 5 ఎగరగొట్టేశారు. ఈసారి ఇదే విధంగా ఈ వైసీపీ నాయకులు ఇప్పుడు చేసే అప్పుడు అరాచకం చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. అదే విధంగా చేస్తే వాళ్ళకి 2-3 సీట్ల కంటే సింగిల్ డిజిట్ కంటే కూడా ఉండడానికి అవకాశం లేదు. రఫా అంటే అందరూ తెగిడిచే ఉండరు, ఎవడో ఏమో సిద్ధంగానే ఉండరు, ఎవడేమో గాజులు దొడుక్కొని కూర్చొని లేరు. కానీ బాబాయ్ అసలు ఇది కాదు కదా ఇప్పుడు మనకు కావాల్సిన కొట్లాట్లో లేకపోతే ఇంకోటి గలాటాలు కాదు. రాష్ట్రం బాగుండాలి, డెవలప్మెంట్ ఉండాలి. ఇప్పుడు మీకు తెలిసిన పరిశ్రమలైనా చెప్పండి, ఆ పేరు మీకే అని చెప్పి లోకేష్ గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. అసలు వాళ్ళు ఏదైనా రాష్ట్రం బాగుండాలి అనే పరిస్థితిలో ఎవరైనా వైసీపీ నాయకులు ఉన్నారంటారు? వైసీపీ నాయకులు ఆ విధమైన ఆలోచన ఉంటే 151 నుంచి 11కి ఎందుకు పడిపోతారని నేను అడుగుతున్నా. పోతే ఇప్పుడు మంది వాళ్ళ తీసేయి వాళ్ళు అంతా అవినీతి చేశారు, తిరుపతి లడ్డులోనే మోసం చేశారు. అసలు వాళ్ళు ఎక్కడమే ఫస్ట్ గుళ్ళ మీదకే వాళ్ళు స్టార్ట్ చేశారు. దళితులను కొట్టారు, దళిత బిడ్డని అన్నాడు, దళితుడిని అన్నాడు. దళితుల్ని డాక్టర్ని కానీ డాక్టర్ సుధాకర్ని కానీ ఇలాంటి వాళ్ళని చాలామంది చేశాడు. గౌడాస్ బీసీలు అన్నాడు, ఆ పిల్లగోడు వాళ్ళ అక్కని అడిగాడని వాడిని చంపేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నడి రోడ్డు మీద కారు బెడ్ తీసుకొచ్చి హోమ్ డెలివరీ చేశారు. ఇలాంటి అరాచకం రాష్ట్ర ప్రజలందరూ చూసి వాళ్ళని 11లో పెట్టారు.
ఈసారి అది కూడా లేదు. రఫాలు అందరికి చేతాం, అందరూ చేయటానికి సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే పెద్ద ఆయన మాట కోసం ఆయన మాట విలువ ఇచ్చి ఆగి ఉన్నారు. కానీ లేకపోతే వీళ్ళందరినీ ఎప్పుడు రఫా ఎక్కిన కానించి రెడ్ బుక్ ఓపెన్ చేస్తే అందరూ రఫా. మంగళగిరే కాదు, ఈ జిల్లా మొత్తం ఈ మంగళగిరి మీద చూపు చూస్తుంది. మంగళగిరి మీద అవును. ఇంకా గతంలో లేనిది ఇప్పుడు మీరు గమనించింది ఏంటంటే, అంటే అభివృద్ధి అంటారా, రోడ్లు అంటారా, పథకాలు అంటారా? అన్ని ప్రతి దాంట్లోనూ చక్కటి ఇది బాగుంది బాబు. ప్రతి పథకం అని కాదు, పరిపాలనలో కానీ ఎవరైనా చక్కగా పార్టీ ఆఫీసులో రిసీవ్ చేసుకోవటం కానీ చాలా చక్కగా ఉందండి. సమస్యలు అంటే ఇప్పుడు గతంలో మనం ఒక నాయకుడిని కలవాలన్నా కూడా, లేకపోతే మన సమస్య చెప్పుకోవాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలిసే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్? చాలా బాగుందండి. ఇప్పుడు డైరెక్ట్గా లోకేష్ గారిని అపాయింట్మెంట్ లేకుండా కూడా కలవచ్చు బాబు. ఇది ఒక స్నేహితుడిలాగా నాయకుడు మన నాయకుడు లాగా చాలా చక్కగా ఉంది బాబు. మరి ఇంత చేస్తున్నా కూడా ఇంకా ఏం జరగట్లేదు, ఏదో మోసం చేసి వచ్చారు, మళ్ళీ మేము వస్తాం, ఒక్కొక్కటి సంగతి. అది అసలు జగన్మోహన్ రెడ్డి గారి మాటలను ఎలా చూడాలి బాబాయ్? అసలు జరగదు బాబు. అసలు మొన్న 11 వచ్చింది సార్, ఆ ఒకటే వచ్చింది. జగన్ గారు, ఇంకో పక్క లోకేష్ గారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? వాళ్ళిద్దరిని ఒక పక్కన నాయకుడు అంటే భవిష్యత్ నాయకుడుగా లోకేష్ అనుకుంటున్నారు కదా. అవునండి. ఏం చెప్తారు మీరు వాళ్ళు? అసలు జగన్ అనే ప్రశ్నే లేదు బాబు. ఇంకా జగన్ ఇంకా ఎక్కడ అసలు లేదు. అసలు పోలికే లేదా? లేదండి, అసలు రాడు. అసలు రేపు ఎలక్షన్ వచ్చినట్టుగా అర్థం జీరోనే అంతే. గ్యారంటీ చెప్తున్నా. ప్రజల్లో నిజంగా ఇది అంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూస్తారంటారా ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా? అవునండి, ఇంత ఆర్థిక పరిస్థితుల్లో కూడా చాలా కష్టపడుతున్నారండి. ఏది తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుందండి. అంతా ఇంత కదండి. అన్నీ అండి. ఏ పథకం రేపు ఆదివారం 1వ తారీఖు అయితే 31వ తారీఖు ఒక రోజు ముందలేస్తున్నారండి. అలాగ ఉంది. ఏ సమస్య ఉన్నా కూడా నేరుగా వచ్చి కలవండి అని చెప్పి అసలు ఒక రోల్ మోడల్గా మారిందే లోకేష్ గారు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టడం ద్వారా. ఈ రోజున ప్రతి నాయకుడు ప్రజలకు చేరువుగా ఉన్నారంటే దానికి అయిన ఒక ఉదాహరణ కోవచ్చు అంటారు. మొత్తం మీద మంగళగిరి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ 2 ఏళ్లుగా? అంటే పోయిన గవర్నమెంట్లో అసలు ఏదన్నా సమస్య గురించి మాట్లాడదామన్నా కానీ రానిచ్చేవాళ్ళు కాదు. అదొకటి ఎక్కువగా కొద్దిగా దాని గురించి సమస్య ఎక్కువ మాట్లాడినా కానీ ఏదో కేసులు పెడతాం చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. స్వేచ్ఛ, ప్రజాప్రభుత్వం. ఇది కూటమి ప్రభుత్వం, ప్రజాపాలన ఎలా ఉండద్దు. మనం డైరెక్టర్గా ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుకోవటం ఏమన్నా పనులు అయిపోతుంది. అక్కడ కానీ కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం అంటే లోకేష్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఇస్తున్నారు, డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నాము. ఆ సమస్య అన్నది క్లియర్ అయిపోతుంది. ఏ ప్రాబ్లం లేదు. సో అంటే స్వేచ్ఛ ప్రభుత్వం. నా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా చూపిస్తాను అన్నట్టుగానే జరుగుతుంది కంపల్సరీ. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఇచ్చిన హామీ ఇప్పుడు సాధ్యమందరికి 30% అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాల్లో 70% పూర్తిగా అయిపోతుంది కంపల్సరీగా. రోల్ మోడల్గా మా మంగళగిరి నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లోనే మరో కుప్పం కాకుండా మరో మంగళగిరికి వచ్చేటట్టు ఆ పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని మాకు గట్టిగా నమ్మకం. సో అంటే భవిష్యత్ నాయకుడు అనుకుంటున్నారు లోకేష్ గారిని. ఒక పక్కనేమో వైసీపీ నాయకులు పదే అంటే గతంలో ఎంత ఇబ్బందులు పెట్టారు, ఎంత బాడీ షేమింగ్ అని ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టారు చూశారు జనాలు కూడా. ఇప్పుడు ఆయన అన్నింటినీ తట్టుకొని ఈ రోజున ఒక మంత్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు నియోజకవర్గాన్ని పట్టించుకుంటున్న తీరు ఎలా అనిపిస్తుంది అంటారు? ఆయన మంత్రిగా ఉండి రాష్ట్రం మొత్తం తిరుగుతానే నెలలో కనీసం 10 రోజులు మన మంగళగిరి తిరుగుతున్నారు కంపల్సరీగా. అది వాస్తవం. అది ఏదో ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతుంటారు, అవన్నీ పట్టించుకునే అవసరం లేదు. వాళ్ళ మాటలు ఇప్పుడు ఉన్న ప్రజలు నమ్మరు, నమ్మే స్థితిలో కూడా లేరు. ఒక రోల్ మోడల్ తీసేద్దారు మాకు గట్టి నమ్మకం. ఆయన మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయడం మా అదృష్టం. మంగళగిరి మొత్తానికి మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. పథకాలు ఆయన చేసిన హామీలు కానీ ఒక్కొక్కటి నెరవేర్చుకొస్తున్నాయి. ఇప్పుడు ఇది 2014లో తెలుగు గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి 5 సంవత్సరాలు కుంటి చేశారు. రాగానే 2 సంవత్సరాల్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అట్లానే మన వడ్లపూడిలో కమ్యూనిటీ హాల్స్ కానీ ఏదైనా సరే ఏ చిన్న సహాయం చేసినా కానీ ఆయన వంతు చేసి పెడుతున్నాడు. ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఆలోచించే అవకాశం ఉందంట అంటే వైసీపీ నాయకులు ఇప్పటికీ ఏదో మేము వస్తే రప్ప అని మళ్ళీ మేము వస్తాము
ఒక్కొక్కటి సంగతి తేలుస్తాము అంటే గత 5 ఏళ్లలో రాజధాని అమరావతి కానీ పోలవరం కానీ అసలు ఏది చేయకపోగా ఇంకా మళ్ళీ మేము వస్తామని చెప్పేవాళ్ళు. అవన్నీ కళ్ళగంటమే. ఇప్పుడు బాయిలో కప్పు ఏమనుకున్నది ఇదే నాకు ప్రపంచం. వాళ్ళు అట్లానే తయారు, వాళ్ళు అట్లానే ఎక్కువగా మాట్లాడతారు. రఫరఫ ఎవరు రఫరఫ, ప్రజలు వాళ్ళు రఫరఫ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు చేస్తారు రఫరఫ అని? వాళ్ళ కళ్ళగంటమైన వాళ్ళ జీవితంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. వాళ్ళకి వాళ్ళ మాటలు అతిగా మాట్లాడే వాళ్ళ నష్టాన్ని కోరుకోండి. మంగళగిరి నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా చేస్తానని లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి తగ్గట్టుగానే ఏ సమస్య ఉన్నా కూడా దాని మీద ఆయన స్పందిస్తున్న తీరు ఎలా ఉందంటారు? ఈరోజు ఒక మంత్రిగా ఆయన ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తన నియోజకవర్గంలో జరిగే పనులన్నీ కూడా సమీక్షించుకోవడం ఎలా అనిపిస్తుంది? ఏంటి ఆయన పనితీరు ఎలా ఉంది సార్? బాగుంది సార్, బాగుంది. ఆయన చెప్పినట్లుగానే అన్నీ అమలు పరుస్తున్నారు. మా గ్రామానికి కూడా ఆయన వచ్చినాక ఇప్పుడు 50 లక్షల రూపాయలు సిసి రోడ్లు కానివ్వండి, ఈ కానీ అన్న ఈ రోడ్డు లేదు అనగానే ఎమ్మటే రోడ్లకు ఇవ్వటం కానీ, మేము ఆయన వచ్చినాక మా ఊరికి దాదాపు ఇప్పుడు ఈ సంవత్సరంలోనే ₹1 కోటి వర్కులు చేసాము. ఇవ్వటం కానీ అన్నీ బాగుంటాయి. మన చిన్న గ్రంథాలయం ఆయన రావాల్సినంత గ్రంథాలయం చిన్న గ్రామంలో మేము ఒక 25 లక్షల రూపాయలతో కట్టుకున్న గ్రంథాలయాన్ని ఓపెన్ చేయడానికి, పిల్లలకి పుస్తకాలు కానీ అన్నీ ఉండాలి లైబ్రరీ అంటే ఆయన ఆసక్తి చూపించి ఈ గ్రంథాలయం ఓపెనింగ్ రావటం అది మా అదృష్టంగా భావిస్తున్నాం. మా ఊరు గ్రామస్తులు. నియోజకవర్గ ఎమ్మెల్యే మాత్రమే కాకుండా ఆయన ఒక ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆయనదైన మార్క్ కనపడుతుందంటారు ఆయన పనితీరులో? కనపడుతుంది. ఆయన ఉన్న బిజీ షెడ్యూల్కి కూడా మాకు ఈ చిన్న గ్రామం ఇంత ఈ కొంచెం లైబ్రరీకి ఓపెనింగ్ రావటం అంటే అది చాలా ఇది. సో ప్రజా దర్బార్ ద్వారా ప్రజలతో ఆయన మమేకం అవడం, ఆయనకి ఏ సమస్యలు ఉన్నా నా దగ్గర నేరుగా రండి అంటాం. గతంలో గమనించారు సార్ ఏ నాయకుడైనా సరే? అంటే గత 2 ఏళ్లలో వైసీపీ దఫాలుగా గెలిచిన ఆర్కే గారు కానీ లేదు. ఈరోజు మేము ఇది కావాలి అని వెళ్ళి అడగంగానే మళ్ళీ మా ఊళ్ళో ఇలాగే గుడి ఒకటి పురాతనమైన గుడి ఉంది, 100 సంవత్సరాలు దెబ్బతింటుంది, ఎమ్మటే గుడి చేపిద్దామండి అని చెప్పి దానికి శాంక్షన్ ఇవ్వటం కూడా జరిగింది. ఏది వెళ్ళి అడిగినా కూడా ఏదైనా ఉంటే డైరెక్ట్గా రమ్మంటున్నారు. వెళ్ళిన రోజు కలుస్తున్నాం. కానీ ఎక్కడ ప్రోగ్రామ్ మేము వెళ్ళి కలవటానికి వెళ్ళినా కూడా నుంచొని ఆప్యాయతగా కలిసి మాట్లాడి వెళ్ళడం జరుగుతుంది. సో భవిష్యత్ నాయకుడు అనుకోవచ్చు అంటారా లోకేష్ గారిని? ఆయన పనితీరు కానీ అంటే ఒక తాతగారు సీఎంగా చేశారు, తండ్రి గారు సీఎంగా చేశారు, ఆ ధోరణిలోనే ఆయన కూడా ఆ బాటలోనే ఉంటారని మేమందరం ఆశిస్తున్నాం, ఉండాలి కూడా. సో మరి ఇంకా ఇంత జరుగుతున్నా, ఒకవైపు సంక్షేమ పథకాలని, మరోవైపు అభివృద్ధి అని ఇంత జరుగుతున్నా కూడా వైసీపీ నాయకులు మాత్రం మళ్ళీ మేము వస్తాం, ఒక్కొక్కటి సంగతి తేలుస్తాం అనేది ఏముందని అంటారు. మేము కూడా చేసాం, మొన్నటిదాకా అట్టే ఉన్నాము. వచ్చినా కూడా మేము తర్వాత వచ్చాము, చూసాము. దాంట్లో కూడా మేము పని చేసిన వాళ్ళమే. ఏమీ లేకే అసలు మన ఈ అమరావతి కానీ ఈ కానీ డెవలప్మెంట్ లేకే, అది ఏమీ లేకే కదా. అవును, సో ప్రజలు గమనిస్తున్నారు. లోకేష్ గారిని గత యువగళంలో పాదయాత్ర చేసేటప్పుడు గత ప్రభుత్వం తరఫు అనేక ఇబ్బందులు పడ్డా ఆ ఇబ్బందుల నుంచి అనేక కొత్త పాఠాలు నేర్చుకుంటూ తనను తాను మెరుగుపరుచుకుంటూ చాలా బాగా, అంటే ఒకసారి ఓడిపోయారు అని చాలా ఇదిగా మాట్లాడినటువంటి వీరందరూ నోళ్లు మూయించే విధంగా ఇటువంటి నాయకుడు మరలా మనకు దొరుకుతాడా అనే విధంగా తయారైనటువంటి నాయకుడు మన నారా లోకేష్ గారు. చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కూడా మనం ఎవరికి ఊహించ, బాడీ షేవింగ్ అయితేనేవ్వండి, ఆయన మాట్లాడే మాటలతో ఏమైనా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి గత ప్రభుత్వంలో ఈరోజు ఒక్కరు మాట్లాడటానికి అవకాశం లేకుండా మరి మంగళగిరి కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో రాష్ట్రంలోనే ముందుండేటట్టుగా నడుపుతున్నటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజనరీని ముందుకు తీసుకెళ్ళడంలో కానివ్వండి, ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మండలం కానివ్వండి, కాన్స్టిట్యున్సీలో కానివ్వండి అడగంది అమ్మాయినా పెట్టదని అంటారు. కానీ ఈ రోజున మా లోకేష్ గారు ఎక్కడ ఏ రోడ్డు ఉన్నది, ఎక్కడ ఏ డొంక రోడ్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా తనంతట తానే తెలుసుకుంటూ కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా మరి ఫార్మేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరేమనుకున్నా కూడాను ఇలాంటి నాయకుడు ఇంకా ముందు ఈ తర్వాత రాడు అనేది సుస్పష్టంగా ప్రజానీకం తెలుసుకోవాలి. మనం కూడా వారి సేవలను వినియోగించుకుంటూ మంచిగా ఉపయోగపెట్టుకోవాలని చెప్పేసి ప్రజలకి మరి ఇళ్ళు లేని వారికి మంగళగిరిలో చూసాము ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు అనేది. శాశ్వతంగా ఇళ్ల పట్టాలు ఇంతవరకు ఎవరూ చేయనటువంటి విధంగా మరి 3000 పైచిలుకు పట్టాలను అందరికీ కూడాను అందించిన ఘనత ఒక నారా లోకేష్ గారికే చెందుతుంది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా ఒకవైపు విద్యాశాఖ మంత్రిగా, మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా ఇంత అంటే ఒక పక్క పరిశ్రమలు తేవాలి, మరోవైపు విద్యార్థుల పరీక్షలు కానివ్వండి ఇవన్నీ సమర్థవంతంగా ఎదుర్కోవడం కానీ, మొన్న మెగా డిఎస్సి అంత ఇదిగా
ఏమనిపిస్తుందమ్మా భవిష్యత్ నాయకుడు అనుకోవచ్చు? భవిష్యత్తు నాయకుడు అనే దాంట్లో నిస్సందేహంగా చెప్పుకోవచ్చండి. ఆల్రెడీ ఒకసారి డిఎస్సి అయిపోయింది, మళ్ళా కూడా డిఎస్సి పెడతామని షంషేర్గా ఈరోజు పత్రికాముఖంగా చెప్పిన ఘనత నారా లోకేష్ గారిది. మరి అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి అనేక రకాల పరిశ్రమలు తీసుకురావడానికి కూడాను మరి ముందుండి ఇప్పుడు మనకి హైదరాబాద్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పరిచారు దానికన్నా ఎక్కువగా చేయాలని తపనతో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఉన్న డెవలప్మెంట్ ఇస్తే లాస్ట్ 5 yearsలో ఎంత వెనకబడిపోయి అంత చీకటిలో మునిగిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు గర్వంగా మాది తెలుగులో అమరావతి రాజధాని అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన ఘనత కూడా నారా లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు గారికి. 2 సంవత్సరాలుగా చూసుకోవటం కన్నా అసలు అనతి కాలంలో అంటే 1 సంవత్సరంలోనే మెగా డిఎస్సి కింద 16,000 ఉద్యోగాలు అనేది కల్పించారండి. 16,000 ఉద్యోగాలు అంటే ఎంత పెద్దది. అండ్ అలాగే ఇప్పుడు రాబోతున్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు. దాంట్లో 99,000 మంది ఉద్యోగ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఇంతకన్నా పనితీరు గురించి మనం వర్ణించడానికి ఇంకేం అవసరం లేదు. అనతి కాలం అనే చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాల్లో 116,000 ఉద్యోగాలు ఎవరు కల్పిస్తారు? ఏమాత్రం కల్పిస్తారు? పొరుగు వాళ్ళు ఏదో బాడీ షేమింగ్ అని అది అని వాళ్ళకి అంత టైం లేదు. ఇదంతా పట్టించుకుంటే మనం ఎక్కడో ఉండిపోతాం అనమాట. వాళ్ళు అలా కాకుండా మన అమరావతిని ఆంధ్ర రాజధానిగా చూపించడానికి ఇప్పుడు కంపెనీలు ఎన్ని వరుస కడుతున్నాయో నేను పేరుతో చెప్పవసరం లేదు. ఎగ్జాంపుల్గా గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో వస్తుంది. వైజాగ్ ఎకనామిక్ రీజియన్గా పరిగణిస్తున్నారు. అలా దఫాలుగా ఒక్కొక్క రీజియన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని వీళ్ళు ఎకనామిక్ రీజియన్గా డెవలప్ చేయాలి అన్నదే మన లోకేష్ గారి ఇదితో ఉంది. సో దాన్ని బట్టి మాకైతే ఎటువంటి ఇది లేదండి. చాలా భరోసాగా ఆయన నిలుస్తున్నారు. ఆయన ఇంకా మా ఎమ్మెల్యే అవ్వటం, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఆయన బాగా చేస్తారని ఆయన మీద ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ అనేది నమ్మకం పెట్టుకొని ఉన్నాం. ఇప్పుడు రాబోయే జాబ్ క్యాలెండర్ కోసం అందరూ ఎదురు చూస్తున్నాం. సో ఒక యువకుడుగానన్నా అంటే ఆ రోజున పాదయాత్రలో ఆయన చేసినటువంటి యువగళం పాదయాత్రలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు, ఎక్కడికక్కడ ఆపారు. సో ఆయన ఏదైతే రెడ్ బుక్ అన్నాడు, ఆ రెడ్ బుక్ గురించి కూడా ఈ రోజున హేళన చేస్తూ రెడ్ బుక్ నా కుక్క భయపడదు అది ఇది అని చెప్పి ఈ రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నా కూడా ఒక ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్న విధానం ఎలా అనిపిస్తుంది? ఎక్కడ కూడా ఒకటండి, ఆవేశపడకుండా కక్షపూరితమైన సాధింపులు ఈ పార్టీలో లేవు, ఈ ప్రభుత్వంలో లేదు. మేము దానిపైన కూర్చొని ఉంటే కనుక ఇటువంటి అభివృద్ధి అనేది మనం చూడలేము. సో మాకు ప్రియారిటీగా అభివృద్ధి ముఖ్యం, ఉద్యోగ అవకాశాలు ముఖ్యం, ఇవన్నీ ముఖ్యం అనమాట. నిజంగా కక్షపూరితంగానే సాగాలి అనుకుంటే ఆయన ఒక్క కనుసాయికి చాలదా? ఒక్క కనుసాయికి చాలదా? రప్ప రప్ప అంటున్నారు. ఆయన ఒక్క కనుసాగి చేస్తే రప్ప రప్ప ఏమి తెగిపడతాయో అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో అంబటి రాంబాబు గారు అవనివ్వండి, రీసెంట్గా జరుగుతున్న ఈ ఇష్యూస్ అని ఇవన్నీ కాదండి. మాకు ముఖ్యమైనదల్లా అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు యువతకి. దీనిపైనే మా దృష్టి అంతా ఉంది. ప్రభుత్వం కూడా దాని మీదే పనిచేస్తుంది. ఆయన కూడా దీని మీదే పనిచేస్తున్నారని మాకు నమ్మకంగా ఉంది. చివరిగా తమ్ముడు, అంటే గత 5 ఏళ్లలో ఇవే గ్రామాలలో కనీసం సైడ్ కాలువలు కానీ లేకపోతే కనీస సౌకర్యాలకి నిధులు ఇవ్వలేని పరిస్థితి. అదేమంటే నేను బటన్ నొక్కాను డబ్బులు వేసాను అని చెప్పడమే తప్ప ఈ 2 ఏళ్లలో ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకోవైపు యువనాయకుడిగా లోకేష్ గారి పనితీరు కానీ గ్రామాలలో ఎలా ఉందంటావు ఎస్పెషల్లీ? సో ఈ విషయానికి చెప్పుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బైఫర్కేషన్ తర్వాత లోటు బడ్జెట్లో ఉన్న విషయం తెలిసిందే. అన్నిటినీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ సస్టైనబిలిటీని బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే ఒక పక్క వనరులు రిసోర్సెస్ని ప్రొడ్యూస్ చేస్తూ మరో పక్క ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సరే రాష్ట్రంలో అభివృద్ధి పనులైతే అవనివ్వండి, వెల్ఫేర్ స్కీమ్స్ అయితే అవనివ్వండి, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అవనివ్వండి. ఈరోజు మీరు ఇప్పటికిప్పుడు ఊరు మొత్తం ఒక్కసారి తిరిగినా 5 నుంచి 8 రోడ్లు ప్రారంభం అవడానికి సిద్ధంగా ఉన్నాయి, వర్క్స్ జరుగుతున్నాయి. ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అయినా కూడా అన్ని వర్క్స్ జరుగుతున్నాయి అంటే అది దానికి ఎంత అభివృద్ధికి సంకేతమో, వీళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది మనకి అది చూస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా మార్పు అనేది ఖచ్చితంగా ఉంది. ఈ మార్పునే మేము కొనసాగించాలని అనుకుంటున్నాం. ఎన్నిసార్లు అయినా సరే వీళ్ళే మళ్ళీ ప్రభుత్వంగా రావాలి, లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా త్వరలో చూస్తామని ఆశిస్తున్నాం. నారా లోకేష్ బాబు గారు ఒక సంకల్ప సిద్ధితో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ఆలోచన విధానం చేసి, ఎవరో ఎన్ని రకాలుగా విమర్శలు చేసినప్పటికీ తన సంకల్ప సిద్ధితో, చిత్తశుద్ధితో, మనసావస్థకరణ తికరణ శుద్ధిగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో చూడాలి, మన దేశంలోనే గొప్ప రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలనే సంకల్పంతో తండ్రి తనయులు ఇద్దరు కలిసి ఎంతో కృత సంకల్పంతో కార్యక్రమాన్ని దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ వైసీపీ నాయకులు రకరకాల విమర్శలు ఇవన్నీ పేరు పేరున చెప్పాల్సినంత అవసరం లేదు. పేరు పేరున వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ ఏది కూడా ఆచరణలో విమర్శలు అనేవి పట్టించుకోకుండా, కక్ష సాధింపు చర్యలు అనేవి తీసుకోకుండా వాళ్ళు ఏదైతే సంకల్ప సిద్ధితో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని ప్రయాణం చేస్తున్నారో
దానికి మనసవస కర్మ త్రికరణ శుద్ధి వారు రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, దేశ చరిత్రలోనే మా ఆంధ్రదేశాన్ని మన ప్రపంచ వరల్డ్ లిస్టులో పెట్టాలనే సంకల్పం చంద్రబాబు నాయుడు గారిది. ఆ సంకల్పానికి అనుకు తండ్రికి దగ్గర తనయుడిగా తను కూడా దేశ ప్రజల యొక్క మన్నన కోసం, అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తూ పోతున్నాడు. మీరు గమనించిందండి ఈ 2 ఏళ్లలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు మంత్రిగా అటుపక్క విద్యాశాఖ మంత్రిగా, ఇటువైపు ఐటీ శాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎన్ని శాఖలు ఉన్నా అతను దక్షత కలిగిన వ్యక్తి లోకేష్ బాబు. ఎన్ని రకాల శాఖలు ఉన్నా సమృద్ధిగా అన్నింటినీ కలిపి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, మనం రాష్ట్ర ప్రజానీకానికి ఎంతవరకు మనం మంచి చేయగలం, ఏ కంపెనీ తీసుకొస్తే ఎంతమందికి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించగలం అనే సంకల్పంతో రాష్ట్రం ముందంజలో వేయడానికి అభివృద్ధి పదంలో తహతహలాడుతూ తన వంతు అహర్నిశలు కృషి చేస్తూ కనీసం సహకరించకపోగా ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు కదా. ఇప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు గత మాజీ ముఖ్యమంత్రిగా ఎక్కడైనా నైతిక బాధ్యత ఎక్కడైనా కనపడుతున్నారు? ఎక్కడ ప్రజానీకం మొత్తానికి తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారో, చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ చేశాడో, స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక అడుగు కూడా ముందుకు పోయిన రాష్ట్రం. ఇవాళ చంద్రబాబు నాయుడు లోకట్ చేసినప్పుడు సగం డెవలప్ చేశారు. మధ్యకాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనే విస్తర్పం మధ్యలో వచ్చి అంతరించిపోయింది. మళ్ళీ 20 సంవత్సరాల ముందు వెనక వేసినప్పటికీ, అప్పుల్లో ముంచి రాష్ట్రాన్ని ముంచినప్పటికీ మళ్ళా తన సాయశక్తి తెలివితేటలతో ఇతర దేశాల నుంచి ఫండ్స్ తీసుకొస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అహర్నిశలో మరి 85 సంవత్సరాల మనిషి ఇవాళ 20 సంవత్సరాల కుర్రాడికి మళ్ళీ సంకల్పంతో, సంకల్ప సిద్ధితో మన ప్రజలు బాగుండాలి, మన ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, దేశ చరిత్రలోనే మన ఆంధ్ర గొప్పగా ఉండాలనే సంకల్పంతో అహర్నిశలో అంత వయసులో ఉన్న మనిషి ఇవాళ కార్యదీక్షతో దక్షతతో పనిచేస్తున్నారు. చాలా మా ఆంధ్రప్రదేశ్లో ఎంతో అదృష్టవంతులు. చాలా బాగున్నాయండి లోకేష్ గారి పనులు, చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం ఏదైనా సమస్య చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు తల వంచి సమస్య వినటం, ఆ సమస్యని మేము తల ఎత్తుకునేలాగా చేసే కార్యక్రమం ఆయన ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు. అది అంటే గతంలో చూసాం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆయన పాదయాత్ర జరగనీయలేదు, యువగళం పాదయాత్రలో ఎన్నో రకాలుగా. అంటే వాటన్నిటి నుంచి ఆయన ఒక నిలబడ్డ తీరు ఎలా అనిపించింది? ఇప్పుడు ఈరోజు మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన నిలబడటం, ఆయన గొప్ప విశేషం ఏంటంటే ఆయనకు ఓర్పు సహనం ఉండబట్టే ఆయన నిలబడ్డాడండి. ఇవాళ పనితీరు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కళ్ళ చూసే పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్ నాయకుడు అనుకోవచ్చు అంటారా లోకేష్ గారిని? కంపల్సరీగా తప్పకుండా ఆయన భవిష్యత్తు చాలా బాగుంటుంది అది. సో ఒక పక్క లోకేష్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు తేవాలి, పోలవరం పూర్తి చేయాలి, రాష్ట్రం బాగుండాలి, ఇలా వాళ్ళ తాపత్రయం ఉంటే, మరోవైపు వైసీపీ నాయకులు మాత్రం వెనక నుంచి పదే పదే రప్ప అనో లేదా మేము వస్తే మీ సంగతి తెలుస్తాం, ఎంతవరకు సమంజసం అంటారు? వాళ్ళు చేయగలిగింది ఏమి లేదు, ఏదో ఒకటి అనాలి, అనపోతే బాగోదు. వాళ్ళు అంటానే ఉంటారు, ఈయన అభివృద్ధి చేస్తూనే ఉంటాడు. వాళ్ళు తండ్రి కొడుకులు క్షణం తీరిక లేకుండా రాష్ట్రానికి పరిశ్రమలు తేవనివ్వండి, ఉద్యోగాలు కల్పనివ్వండి, ప్రభుత్వం డెవలప్మెంట్ కానివ్వండి, అసలు ఏ రకంగా శ్రమ పడుతున్నారో మనమే అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఓవరాల్గా ఏం చెప్తారు అంటే ముందు మళ్ళీ వైసీపీ గురించి ఆలోచించే పరిస్థితులు జనాల్లో ఉన్నాయంటారా? అసలు ఎవరు లేరండి, అసలు ఆ ఆలోచనే మనసులో లేదు.